హలో అండి, నేనే మీ సుజాత శ్రీనివాస్. అందులో బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చెట్టు ఎక్కేదైతే మా మరిది, నాకు ఇద్దరు మరుదులు అని చెప్పాను కదండి. ఇద్దరిలో పెద్ద అబ్బాయి చెట్టు ఎక్కుతున్నాడు. అసలు ఆ పల్లెటూర్లు, ఆ చెట్లు ఎక్కి కోసుకోవటం, ఆ వాతావరణం అంతా ఇప్పుడు ఎక్కడుందండి? సిటీలో అంతా మారిపోయింది. అందరూ బిజీ బిజీ. ఉదయం ఆఫీస్కి వెళ్ళటం, సాయంత్రానికి రావటం అలా అయిపోతుంది. పల్లెటూరులో అంటే చెట్లు ఎక్కటము, కోసుకోవటం, ఏదైనా తినాలి అనిపిస్తే ఇక్కడంతా కొనుక్కోవటమే కదండి. సిటీల్లో అంతా. పల్లెటూరులో అంటే మన చుట్టుపక్కల పొలాలకు వెళ్తే దొరుకుతాయి. ఈతకాయలు అంటే, తాటి ముంజలు అంటే, మరి ఇట్లాంటివన్నీ మన చుట్టుపక్కల దొరుకుతాయి. అవి కొట్టేది మా అసలు ఎందుకు తినాలి తెలుసుగా మా వారు. ఏంటి దీనివల్ల ప్రయోజనం? తాటి ముంజలు చెక్కి ఇస్తున్నాడు. ఆ తాటి ముంజలు అండి ఎంత వేడినైనా అసలు వరదప్ప అనేది తగలదంట, వేడిని రానిదంట దగ్గరికి. వరదప్ప తగలకోకుండా చూసిద్దంట. అందుకే తాటి ముంజలు ఎండాకాలమే వస్తాయి. అది తింటే చాలా మంచిది. దాంట్లో నీళ్లు తాగినా, ఆ తాటి ముంజలు తిన్నా చాలా మంచిదండి. అందుకే నేను చాలా ఇష్టపడుతున్నా తాటి ముంజలు అంటే. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడైనా సరే కొనుక్కొని తింటాం. ఈ సంవత్సరం మా చిన్నమరిది వాళ్ళ పొలంకి వెళ్ళి అలా పొలం చూసినట్టు ఉంటుందని చెప్పి ఇలాగ కోసుకొని కూడా వచ్చాము. ఇక్కడ కనబడేది మా అల్లుడి గారండి. ఇదిగో మా చిన్నమరిది అంటే తనేనండి. తను చెక్కుతున్నాడు చూడండి. వాళ్ళ ఊరే వెళ్ళాము. పొలం అది చూసి ఇంకా కోసుకొని వచ్చాము. ఇప్పుడు వెళ్ళిన అమ్మాయి మా చిన్నమరిది వాళ్ళ అమ్మాయి. ఈ అబ్బాయి మా మరిది వాళ్ళ అబ్బాయి. ఇంకా మా బావ తీసుకొచ్చేస్తున్నాడు అల్లుడికి కూతురికి. ఇక్కడ అల్లుడు కూతురు కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని అలా తింటే మనం విడిగా కొనుక్కుంటే చేతులతో తినేస్తాం. తాటికాయ కొట్టుకున్నాక తాటికాయలో తింటాం చూడండి, అది బొట్టిని ఎల్లు లోపలికని అలా తింటూ ఉంటే, ఇప్పుడు మా అల్లుడు గారు తింటున్నారు చూడండి, అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. చాలా తృప్తిగా అనిపిస్తుంది. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉంటుందో మా అమ్మాయి అయితే పాట కూడా పాడుతుంది. చెట్టు లెక్కగలవా నరహరి, పొట్ట లెక్కగలవా అనే పాట పాడుతుంది మా అమ్మాయి అయితే పక్కన ఉంది. ఇలాగైతే అందరం వెళ్ళామండి. మా చిన్న మరిది వాళ్ళ పిల్లలు, మా పెద్ద మరిది వాళ్ళ అబ్బాయి, ఇంకా మా అల్లుడు కూతురు, నా కొడుకు, ఇలా అయితే అందరం వెళ్ళాము. సరదాగా గడిపేసాము. తాటి ముంజలు కోసుకొని తిన్నాము. మా మరిది వాళ్ళు కోస్తారులేండి. మా మరిది, నా కొడుకు, మరి మా వారు వీళ్ళందరూ కోస్తారు. మనం ఏం లేదు, ప్రేక్షకుల్లాగా చేసి తిని రావటమే. అయినా కానీ అందరం కలిసి వెళ్తామండి. సరదాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా